ఇవాళ మనతోటి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. ఎవరు అని అంటే ఇవాళ మనతోటి ఉన్నది కేసీఆర్ గారు. నమస్తే స్వామి. 5 కోట్లు ఖర్చు అయింది. నువ్వు పెన్ను పెట్టి ఒక్క నిమిషం ఆగి ఆ నిమిషంలో గుండె కొట్టుకుంటుంది. అడిగేది తొందరగా అడుగు. నాకు రాకింగ్ రాకేష్కి సినిమా అవసరమా? నాకు మిగిలిన జబర్దస్త్ ఆర్టిస్ట్కి సినిమా అవసరమా అంటే హాస్యాస్పదం. 5 కోట్లు సినిమా పెట్టి లాస్ అయితే ఏంది పరిస్థితి? 5 కోట్లు ఉంటే 5 కోట్లు పెట్టి తీస్తే నా సినిమా దిల్ రాజు రిలీజ్ చేసేవాడు. 5 కోట్లు పెట్టి సినిమా తీస్తే నా సినిమా మైత్రి రిలీజ్ చేసేది. సుజాత గారు మీకు ఈ మూవీ పట్ల సపోర్టివ్గా ఉన్నారా, లేకపోతే అవసరమా రాకి మనకు ఇదంతా అని చెప్పేసి అన్నారు? నా బిడ్డ ఎప్పుడు అనలే, చాలా ఇబ్బంది పెట్టాను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టాను. మూవీ వరకు వచ్చేసరికి కేసీఆర్ అని పెట్టడానికి రీజన్ ఏంటి? సో లంబాడి కుర్రోడి పేరు, నేను నా కథలో ఒక నిరుపేద తాండాలో పుట్టిన ఒక లంబాడి కుర్రోడి పేరు కేశవచంద్ర రమావత్. కేశవచంద్ర రమావత్ అదే షార్ట్ కట్ లా కేసీఆర్. నా అదృష్టం బాగుండి షార్ట్ కట్ అదే కేసీఆర్ అయింది. ఇప్పుడు 5-6 సినిమాలతోటి రాకింగ్ రాకేష్ తీసిన కేసీఆర్ సినిమా నలిగిపోతే? నలిగిపోయే సినిమాకి క్రాంతి గారు వచ్చి ఇంటర్వ్యూ చేయరు. కాంగ్రెస్ పార్టీ అపోనెంట్ అయిందా మీకు? ఇప్పటి వరకు అవ్వలేదు. కొంతమంది నాయకులు ఫోన్ చేసి అయ్యారు. ఏమన్నారు? ఏదో వైట్ షర్ట్లు పొద్దునే వాళ్ళు ఆవిడ ఉతుకుద్దన్న దానికి గంజి పెట్టుకుంటారు, ఇస్త్రీ చేయించుకుంటారు. ప్రపంచంలో మంచి చెడులు రెండే ఉంటాయి. నీకు నచ్చినట్టు చేస్తేనే మంచి, నచ్చినట్టు చేస్తే చెడ్డ. ఈ సినిమాకి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఫండింగ్ చేసిందా? ఈ సినిమా కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉండుంటే వేరే రేంజ్లో మనం హెలికాప్టర్లు చేసేవాళ్ళం ఇంటర్వ్యూ. పెట్టిన డబ్బులు వస్తాయని అనుకుంటారా? పెట్టిన డబ్బు పాటు నేను ఎదురు చూడని డబ్బు కూడా వస్తుంది. కేసీఆర్ దేవుడానే? కేసీఆర్ నాకు దేవుడే. కేసీఆర్ దేవుడానే? దేవుడే. ఒక తెలంగాణకు పరిమితమైన వ్యక్తి కాదు. కేసీఆర్ ఇస్ ద బ్రాండ్ అండ్ యూనివర్సల్గా కేసీఆర్ అనే 3 అక్షరాలు ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ 3 పదాలు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్టు, పెద్ద గెస్టు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. ఎవరు అని అంటే ఇవాళ మనతోటి ఉన్నది కేసీఆర్ గారు. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ కేసీఆర్ గారు. నమస్తే స్వామి. ఏంటి స్వామి స్పెషల్ గెస్ట్, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, మీ నోటి నుంచి ఇన్ని పదాలా? అయ్యో బాబోయ్ స్వామి. స్వామి నేను ఇంకోటి అన్నా, మెయిన్ కేసీఆర్. ఇవాళ మా గెస్ట్ కేసీఆర్ అని అన్న. ఎంత పెద్ద పదం వాడారు అసలు. ఆయన చేసేస్తారులే, మీరు తలుచుకుంటే ఏముంది, మీకు ఈజీ యాక్సెస్గా. ఓకే, కేసీఆర్ అయిపోతా అంటారు మీరు? ఆల్రెడీ అయిపోయారు మీరు కేసీఆర్. మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయగలరు అని అంటున్నాను. అట్లా అంటారా? రైట్, ఓకే. పర్టికులర్లీ మూవీ వరకు వచ్చేసరికి కేసీఆర్ అని పెట్టడానికి రీజన్ ఏంది? అంటే అందరూ అడిగిన ప్రశ్న అనేది. కేసీఆర్ అంటే ఒక కేసీఆర్ గారి బయోపిక్, లేకపోతే ఆ పార్టీకి సంబంధించో, లేకపోతే ఆ పార్టీ వ్యక్తుల వెనకుండో నడిపించిన సినిమా అనుకుంటారు. ఒక రాకింగ్ రాకేష్ అనేవాడు ఒక సినిమా చేసుకుంటూ, నా సినిమా టైటిల్ ఫస్ట్ దావత్ అని ఇంకొకటి ఏదో పెట్టుకుంటే నా సినిమాకి ఓపెనింగ్స్ కూడా కాదు కదా, నా మొహన్ కూడా ఎవరు చూడదు, చిన్న బజ్ ఉండాలి. సో లంబాడి కుర్రోడి పేరు, నేను నా కథలో ఒక నిరుపేద తాండాలో పుట్టిన ఒక లంబాడి కుర్రోడి పేరు కేశవచంద్ర రమావత్. నాకు కలిసి వచ్చింది. నా అదృష్టం బాగుండి షార్ట్ కట్లో అదే కేసీఆర్ అయ్యింది. నేను అది పెట్టుకున్నా. అంటే సినిమాలో పెట్టుకున్న పేరు కేసీఆర్ సినిమా పేరు అయిందా, లేకపోతే సినిమా పేరు పెట్టుకున్న తర్వాత అలా పేరు పెట్టుకున్నా? లేదు స్వామి, నా టైటిల్ వచ్చేసి మేరా నామ్ కేసీఆర్. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సెన్సార్ బోర్డు వాళ్ళు అది పర్మిషన్స్ అవి రాయలేదు. ఇంకొన్ని తర్వాత దావత్ అనుకున్నా, అది వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఉంది. అది బేసికలీ నేను చాలా పేర్లు అనుకున్నాను స్వామి. అనుకున్నాక నేను మొత్తం సినిమా అయిపోయాక నేను రిజిస్ట్రేషన్ చేయించిన పేరు కేశవచంద్ర రమావత్. ఫస్ట్ నేను, మీరు టైటిల్ కూడా అందులో చూసుంటారు ట్రైలర్లో కూడా, అరే నీ పేరు ఏంటంటే కేసీఆర్ అంటే ఆయన సభకు వచ్చి ఆయన పేరు పెట్టుకుంటారు అంటే, లేదండి నా పేరు కేశవచంద్ర రమావత్, షార్ట్ కట్లో కేసీఆర్ అంతే. అందుకోసం ఆ పేరు పెట్టి. రైట్, ఈ అంశాలు పక్కన పెడితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.
చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ అడగొచ్చు, మనము క్లియర్గా తెలుసుకుందాం ఇంటర్వ్యూలో అంటే మనం కంటిన్యూ చేద్దాం ఈ ఇంటర్వ్యూని. లేదా నార్మల్ అన్ని ఇంటర్వ్యూ లాగానే మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నేను ఆ మాట ఇంటర్వ్యూ ఫాలో అవుతాం మీది. మీరు గురువు గారు ఇప్పుడు మాలలో ఉన్నారు, నేను ఇప్పుడు మిమ్మల్ని అట్లా అనలేను. సో బట్ మీరు మాలలో ఉన్నారు, ఆ అభిమానం లేకపోతే ఆ భక్తి నాకు ఉంటుంది. కాకపోతే ప్రశ్నల వరకు వచ్చేసరికి రాకేష్ను ఏ విధంగా అడుగుతానో ఆ విధంగానే అడుగుతాం. అడగండి అడగండి స్వామి. రైట్, ఓకే. రాకేష్కి సినిమా అవసరమా? రాకేష్ జబర్దస్త్ కళాకారులుగా అందరికీ తెలుసు. జబర్దస్త్ ఆర్టిస్ట్కి సినిమా అవసరమా అంటే హాస్యాస్పదం. అల్టిమేట్గా ఒక కళాకారుడికి గోల్ ఏంటి? సినిమానే కదా స్వామి. అందుకే రాకేష్కి సినిమా అవసరం. రైట్. రాకేష్ ఓ కమిడియన్కి సినిమా అవసరమా? ఇవి నా ప్రశ్నలు కావు, ఇండస్ట్రీలో కొంతమందికి కమిడియన్కి సినిమా అంటే మేము కమిడియన్స్ లేనిది ఒక సినిమా చెప్పండి మీరు. కమిడియన్స్ లేనిది ఒక సినిమా చెప్పండి. ఏ సినిమాలో అయినా కూడా హాస్య నటుడనే ఉండాలి. మా అల్టిమేట్ గోల్ చిన్నతరం నుంచి పెద్ద అంటే బేసికల్లీ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న. మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలోక్విస్ట్. అక్కడి నుంచి నేను చిన్న చిన్న బర్త్డే ఈవెంట్లు, పెళ్లి కార్యక్రమాలు అవి ఇవి చేసుకుంటూ నాకు ధనరాజ్ గారి దయ వల్ల నాకు జబర్దస్త్ అనే ఒక వేదిక దొరికింది, నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. దాని తర్వాత మా జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్లు ఇప్పుడు పెద్ద పెద్ద, అంటే నేనే కాస్త లేట్ అయ్యాను కానీ మిగతా వాళ్ళందరూ స్టార్డమ్తో హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, స్టార్ కమిడియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు అందరూ ఎస్టాబ్లిష్ ఆల్మోస్ట్. నేనే వెనకున్నా. నేను ఇప్పుడు వెనకుండి ఇప్పుడు ముందుకు వచ్చాను తప్ప నాది వెనక ప్రయాణం నడుస్తూ ఉంది, ఇంకా ప్రయాణం అంతే. ఎందుకు వెనకబడ్డారు అని అడిగితే వెనకబడ్డాను అంటే నాకు అంత స్తోమత లేదు, స్థాయి లేదు. నాది ఒక చిన్న కుటుంబం. నా వెనక ఇక్కడ మీద ఆంధ్రానా? నాది వరంగల్. నాది వరంగల్, తెలంగాణ. నా తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ, నాది శివనగర్. నా పుట్టు పూర్వత్రాలు, నా ఇది నేను చదువుకున్న, నాకు విద్యాభ్యాసం కానీ ఎవ్రీథింగ్ నాకు జరిగింది వరంగల్. ఓకే. ఆంధ్ర కాదు మీరు అంటే మీరు వే ఆఫ్ అంటే మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, లేకపోతే తెలంగాణ అనే ఒక పదాన్ని ఉచ్చరించడానికి ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉచ్చరిస్తున్నాం. అంటే ఇది చాలా కాంట్రవర్సీ ఇది అవుతుంది, అయినా కూడా పర్లేదు చెప్పాలి కాబట్టి. మీరు అంత ఘాటుగా అడిగినప్పుడు నేను కూడా ఘాటు సమాధానం ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆ భాష అధికారికంగా అందరూ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దానికన్నా ముందు మీరు మీడియాలో ఉన్నారు కదా, మీడియా లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నేను అలవాటు చేసుకున్నా. ఐఎమ్ డిప్లొమా ఇన్ మిమిక్రీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ. నేను మిమిక్రీ కళాకారుని. మేము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా మిమిక్రీని ప్రజెంటేషన్ చేసేటప్పుడు అందరికీ తెలిసిన సరళ సాధారణమైన భాషను మాత్రమే ఉచ్చరించాలని మా మీడియా లాంగ్వేజ్లో మాకు నేర్పిస్తారు. అది జర్నలిజం తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది, జర్నలిజం మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. బహుభాషా ప్రాంతాలకు వెళ్ళి బహుభాషా ప్రసంగాలు చేసి వివిధ వ్యక్తుల్ని కలిసే వాళ్ళకి భాష అంటే మీ ప్రొఫెషన్ పరంగా మీరు మాట్లాడే పద్ధతి. కానీ మరి మా సుజాత ఉంది పక్కన, అసలు భాష కాదు మొత్తం యాసతో అందరికి తెలుసు. సేవ్ ద టైగర్స్ తో ప్రపంచవ్యాప్తంగా అందరికి నోరేసుకొని పడిపోతుంది తెలంగాణలో. తలంది వరంగల్ పక్కన ఉప్పరపల్లి, నాది వరంగల్. ఓకే. మీరు సుజాత గురించి తీసారు కాబట్టి కొన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు అడిగితే బాగుంటుంది. నేను చెప్తాను. రైట్, అవునప్పుడు అడుగుతాం. మరి అవునప్పుడే అడుగుతా, ఇప్పుడు ఏం అడిగి నాకు ఒకటికే భయం అవుతుంది నీ ముందు కూర్చొని చెప్పాలంటే. ఉరుకుతున్నాయి కాళ్ళు అట్లా. 5 కోట్లు ఖర్చు అయింది అన్న. నువ్వు పెన్ను పెట్టి ఒక్క నిమిషం ఆగి ఆ నిమిషంలో గుండె కొట్టుకుంటుంది, అడిగేది తొందరగా అడుగు నాకు. రైట్. 5 కోట్లు సినిమా పెట్టి లాస్ అయితే ఏంది పరిస్థితి? 5 కోట్లు ఉంటే ఇప్పుడు సినిమాకి ఎంత ఖర్చు అయింది? 5 కోట్లు కాదన్న. అంటే అధికారికంగా కొన్ని చెప్పకూడదు కానీ 5 కోట్లు అవ్వలేదన్న. తక్కువైందా ఎక్కువైందా? తక్కువ సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, చక్కటి సినిమా. 5 కోట్లు పెట్టి తీస్తే నా సినిమా దిల్ రాజు రిలీజ్ చేసేవాడు. 5 కోట్లు పెట్టి సినిమా తీస్తే నా సినిమా మైత్రి రిలీజ్ చేసేది. 5 కోట్లు పెట్టి నేను సినిమా తీస్తే ఏషియన్ థియేటర్ వాళ్ళు నా సినిమాని రిలీజ్ చేసేవాళ్ళు. అదే 5 కోట్లు పెట్టి నేను తీస్తే సురేష్ బాబు గారి ప్రొడక్షన్ నుంచి వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఎవరు చేయలేదు కాబట్టే నేను తీసుకున్న నా చిన్న డబ్బుల్లో దీపా ఆర్ట్స్ వాళ్ళు, అమరన్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు నా సినిమా చూసి, నా కష్టాన్ని చూసి, సినిమా కన్నా ఈ అబ్బాయి పడే కష్టాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఈ అబ్బాయిని కాస్తంత ఎంకరేజ్ చేసినా రేపు మంచి సినిమాలు చేసుకుంటాడు, ఈ అబ్బాయి రాయగలడు, చేయగలడు, అన్నిటి మీద పట్టుందని నన్ను ఎంకరేజ్ చేశారు దీపా ఆర్ట్స్ వాళ్ళన్న. వాళ్ళకి నేను రుణపడి ఉంటా, శ్రీనివాస్ గౌడ్ గారికి. ఆయన తీసుకున్నారు కాబట్టి రాకేష్ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వస్తుంది కానన్నా, లేకపోతే 5 కోట్లు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేసేంత స్తోమత స్థాయి నాకు లేదన్న. తిప్పి కొడితే నా వెనక ఇప్పటికీ కరెక్ట్గా నాదే బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 కూడా ఉండదు. 1,00,000 కూడా ఉండదు. అంటే మొత్తం పెట్టేసి అయిపోయింది. నిన్న నైట్ వరకు కూడా స్క్రాబ్లకి ఇంకా హార్డ్ డిస్క్లు కొంటనే ఉన్నాం. ఇంకా మొత్తానికి ఇన్ని రోజులు సంపాదించిన పైసలను తీసుకొచ్చి సినిమాలో పెట్టేసారు మీరు.
ఉన్నాయి. నా ఒక్కడివి కాదన్న, నా ఒక్కడివని నేను చెప్పుకోలేను. నా ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నాయి, నా వెనుకుండి నడిపించిన మా అన్నలు ఉన్నారు, నన్ను నమ్మి ఇట్లానే మీరు ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళు నాకు 1,00,000 నుంచి 5 లక్షల వరకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అందరి సహకారాలతోనే నేను ఈ సినిమా పూర్తి చేశాను తప్ప ఇది కాదన్న నా సినిమా. దీంట్లో సుజాత గారి కాంట్రిబ్యూషన్ ఉంది, ఆమె డబ్బులు కూడా ఉన్నాయి. మొత్తం అందరి మూకుమ్మడిగా పెట్టేసారు డబ్బులు అందరివిగా. అంతే అంతే. సక్సెస్ అవుతుంది అనుకుంటారా? నా నమ్మకం ఏంటంటే అన్న, సక్సెస్ అయినా నేను రేపు సినిమా తీస్తాను, మళ్ళీ సక్సెస్ అవ్వకపోయినా నేను సినిమా తీస్తాను. ఓటమి అనే వారికి ఈ రోజు గెలిచి నుంచున్న ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఓటమి చూసుంటారు. నేను ఓటమినే చూస్తానని నేను అనుకోను. ఇల్లు కట్టేవాళ్ళు కూడా కూలిపోతుందని ఇల్లు కట్టడు, ఎవరు కూడా విడిపోతామని పెళ్లి చేసుకోరు. అలానే నా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను సినిమా తీస్తాను. డెఫినెట్గా రేపు రాబోయే థియేటర్లో 6 సినిమాలు పెద్ద పోటీగా ఉన్నాయి. ఆ 5-6 సినిమాల పోటీల మధ్య నన్ను ఇష్టపడి ఈ అబ్బాయి ఏం చేశాడో చూద్దాం అని ఒకడు నన్ను అడగడానికి వస్తాడు కదా. ఆ ఒక్కళ్ళు 10 మంది 100 మంది 1000 మంది నా సినిమాకి వచ్చిన ఫస్ట్ టికెట్ దిగిన నా జీవితం మారి. ఇప్పుడు 5-6 సినిమాలతోటి రాకింగ్ రాకేష్ తీసిన కేసీఆర్ సినిమా నలిగిపోదన్న సినిమా, ఎప్పుడు నలిగిపోదన్న సినిమా, ఎప్పుడు నలిగిపోదు. అందరు ఏమంటారంటే నేను ఈ గ్యాప్లో నేను నేర్చుకుందంటున్నా. ఇంతకు ముందు అయితే నేను పెద్ద పదాలు వాడేవాడిని కాదు, నాకు తెలియదన్నా ఇవన్నీ సినిమా గొడవలని. కానీ నాకు ఇప్పుడు అన్నీ తెలిసాయి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ వెనకుండి ఒక టెక్నీషియన్స్గా, ఒక రచయితగా నా సినిమాకి నేను పడ్డ కష్టాలు నేను చెప్పుకోగలను కాబట్టి, నాకు అర్హత ఉంది కాబట్టి నేను చెప్పగలను అన్న. నలిగిపోవడం అనేది చాలా పెద్ద పదం. నా వెనక సైన్యం ఉంది, నలిగిపోనియరు. నలిగిపోయే సినిమాకి క్రాంతి గారు వచ్చి ఇంటర్వ్యూ చేయరు. క్రాంతి గారు విలువైన సమయాన్ని నాకు ఇచ్చి నన్ను కూర్చోబెట్టి, మీ మనసులో ఎక్కడో అనిపిస్తుంది పాపం ఈ అబ్బాయి బాధకి నా వంతు సహాయ సహకారం అందిస్తే కూడా బాగుంటుంది కదా అని ఉప్పర్లో కారు వేసుకొని డీజిల్ పోసుకొని నీ టిఫిన్ నువ్వు పెట్టుకొని నువ్వు తిని, నేను ఇక్కడ కాదన్నా అంటే లేదు ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉందని ఇక్కడ నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయమన్నా. నీ ఇంటర్వ్యూ గురించి ఎంతమంది ఎదురు చూస్తారో నాకు తెలుసు. నలిగిపోయే సినిమాకి క్రాంతి రావాలి ఫస్ట్ పాయింట్. నేను ఇక్కడే సక్సెస్. తప్పకుండా. అంటే ఈ సందర్భంగా చెప్తున్నా, మీ మూవీ సక్సెస్ కావాలనేది రియల్లీ హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. మీకు మంచి పేరు రావాలి, మీరు గొప్ప స్థాయిలో ఉండాలి. బట్ కాకపోతే ఇండస్ట్రీలో తొక్కివేతలు కామన్. తొక్కేస్తారు, నలిపేస్తారు. మీరు ఇందాక ప్రముఖ ప్రొడ్యూసర్ల పేరు చెప్పారు, ప్రముఖ బ్యానర్ల పేరు చెప్పారు. ఆ బ్యానర్లల్లో పేరు రావాలి, ఆ బ్యానర్లలో మీ సినిమా ఆడాలి అని అంటే మీరు గొప్ప వ్యక్తి అయి ఉండాలి, బాగా డబ్బులున్న వ్యక్తి అయి ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి అయి ఉండాలి. ఎన్నే వద్దులే అన్న, ఇవన్నీ పక్కన పెడితే అద్భుతమైన సినిమా తీస్తే చాలు. అన్నిటికన్నా మీరు అన్నట్టు బడ్జెట్ సినిమా తీస్తే వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. మ్యాటర్ నేను ఓపెన్ చెప్తా, మ్యాటర్ లేని సినిమాలైనా కూడా 10 కోట్లు అని చెప్పండి ముందుకు వచ్చి తీసుకుంటారు. అందులో మ్యాటర్ కూడా అవసరం లేదన్న. ఒక ఐటమ్ సాంగ్, ఒక హీరో 2 ఫైట్లు, నాకు ఇవన్నీ తెలుసు అన్న, సాధక బాధలు. మరి అంత తెలిసి కూడా మీరు అంటే కమర్షియల్ సినిమా, నాకు రేపు అవార్డు వస్తుంది అన్న, నాకు రేపు అవార్డు వస్తుంది. వచ్చిన రోజు వీళ్ళందరూ నాకు సన్మానం చేయకపోతే అది నేను పేరు మార్చుకుంటా. రేపు అవార్డు సినిమా అన్న, ప్రపంచంలో అవార్డు సినిమాని భుజాన మీద తీసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు లేరన్నా. అందుకే నా సినిమాకి నేను ప్రమిదనై నూనె పోసుకొని ఒత్తి వెలిగించుకున్నది నేను. అది వెలిగితే నాకు అవార్డు వస్తుంది, ఆరిపోయినా నేనే ఆరిపోతా, ఎవరిని ఆర్పను. ఇక్కడ నేను పూర్తిగా నమ్మకంతోనే దిగింది. ఇక్కడ నేను రేపు ఇదే అవార్డు అంశంగా తీసుకెళ్తున్నాను. నేను క్లియర్ అవార్డు కంటెంట్ అయితే ఉంటుంది పక్కా అన్న. నేను ఏదో అన్ని సినిమాల మాదిరి తీయలేదు, 100 సినిమాల ముందు నా సినిమా కనపడుతుంది అన్న. అంటే ట్రైలర్లో మాకు కనిపించినటువంటి అంశం ఏంటి అంటే బావ మరదలు ప్రేమిస్తుంది, మరదలు కుటుంబ సభ్యులు కూడా బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కాకపోతే అబ్బాయి ఇగ్నోర్ చేస్తాడు, హీరో ఇగ్నోర్ చేస్తాడు. హీరో ఇగ్నోర్ చేసిన తర్వాత కట్ చేస్తే హైదరాబాద్ వస్తాడు, ఊరికి మాట ఇచ్చినాను అంటాడు. ఏందా స్టోరీ? మాట ఇచ్చేమో కదన్నా, నువ్వు సినిమా చూడవా, నా కోసం ఒక టికెట్ అన్నా నువ్వు దంపవా, నీ స్టాఫ్ కొని ఒక టికెట్ కూడా ఇప్పుడే చెప్పేస్తే అట్లా. అదే కదన్నా, అదే కదా. కూర్చుండిపోతామంటారా థియేటర్లో? అట్లా కూర్చోబెడతాను. ఒక కమీడియన్ బాధపడితే, ఒక కమీడియన్ ఏడిస్తే, ఒక కమీడియన్ ఆవేశపడితే, ఒక కమీడియన్ దిక్కుతోచని స్థితిలో నిస్సహాయ స్థితిలో కూర్చుంటే కళ్ళు చేతులు కాళ్ళు ఎక్కడ మనకైతే మన స్పర్శని జ్ఞానింపజేసేటువంటి నవరంధ్రాలు ఉంటాయో అవన్నిటినీ క్రప్చర్ చేసేస్తాడు ఒక హాస్య నటుడు మాత్రమే. డెఫినెట్గా రేపు థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ బయటకు వస్తారు, ఏదో వాడికి చెయ్యాలని వస్తారు, వాడిని ఏదన్నా ఉంటే బాగుండు, మంచి జరిగితే బాగుండు అని ఒక మంచి భావంతో బయటకు వస్తారు. పక్కా అంటారు, పక్కా ఆ మాట ఇస్తున్నారు సార్. అంతే అంటారు. మరి 5 కోట్లు కాంది సినిమాకు 5 కోట్లు అయిందని ఎందుకు బయటకు వచ్చింది? 5 కోట్లు అన్నారా? సరే 5 కోట్లు అయింది, దయచేసి మిగతా ఉన్న డబ్బులు ఎవరిచ్చారో నాకు రండి.
ఒకళ్ళేమో బినామీ అంటారు, ఒకళ్ళేమో సునామీ అంటారు, నా వెనకున్న వాళ్ళు అంటారు. ఎవరిచ్చారో వాళ్ళు దయచేసి మీడియా ముందుకు రండి, దయచేసి వస్తే 5 కోట్లు అంటే అదే చెప్పే కదా. 5 కోట్లు ఇవాళ రేపు కథ చూడట్లేదు స్వామి, కథ చూడట్లే. ఒక దిల్ రాజు గారు నాకు విలువైన సమయాన్ని ఇచ్చారు. ఈ సభాముఖంగా నేను దిల్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్పాలి. నేను ఎవరో తెలియదు, తెలుసు అంటే ఒక కళాకారుడిగా తెలుసు, జబర్దస్త్ ఆర్టిస్ట్ తెలుసు. నేను సినిమా తీశానని ఆయనకి 100 టెన్షన్స్ ఉంటాయి స్వామి. మెసేజ్ పెట్టంగానే విత్ ఇన్ సెకండ్స్లో ఆఫీస్ రాని చెప్పారు దిల్ రాజు గారు. వెళ్ళి కూర్చుంటే ఏంటి అని నా బాధ విని ఏం చేసేసావు ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన ఆలోచిస్తూ, ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా దీన్ని ఏం చేయొచ్చు, నేను నీకు ఇంకో రకంగా ఉపయోగపడతా, గేమ్ చేంజర్ దాంట్లో నేనున్నా, ఏమో ఆయన ఈ టెన్షన్స్ అన్నీ లేకపోతే నాకు మంచి జరిగేదేమో, నా సినిమా దిల్ రాజు గారు రిలీజ్ చేసేవాళ్ళేమో, ఏమో నేను పేరు పెట్టి కూడా ఒక్కోసారి తప్పు చేసి ఉంటానేమో, అవి కూడా శక్తులు నా మీద ఉపయోగపడుతున్నాయేమో. భయపడతారు కదా, ఎంత బిజినెస్ చేసేవాళ్ళైనా కూడా. ప్రజెంట్ ఏ ట్రెండ్ నడిస్తే బిజినెస్ మ్యాన్ ఆ ట్రెండ్ ఆ పడవే. ఎగ్జాక్ట్లీ అన్న, బిజినెస్ మ్యాన్స్ అంటేనే అది. సముద్రంలో తడ వేసినా అదే పడవ, హుసేన్ సాగర్లో వేసినా అదే పడవ. కాకపోతే బిజినెస్ మ్యాన్ ఉంటాడు అందులో, వాడికి ఏ టైంకి ఏ గొడుగు పట్టాలో ఓన్లీ బిజినెస్ మ్యాన్స్కే తెలుసు. పేరు పెట్టి తప్పు చేసినా అనిపించిందా మీకు? అనిపించింది అన్న, కానీ అనిపించింది నిజంగా. అంతగా నన్ను క్షోభ పెట్టారు, కానీ ఆ పేరే నన్ను బలంగా నుంచోబెట్టింది. ఆ పదమే నాలో తెలియని ఒక ఆశయాన్ని. నా పాట ఉందన్న ఇందులో నాకు ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ పాట విన్న ప్రతి క్షణం నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. చిన్న పోరానికి ఎన్ని గోసలో, చిన్న పోరానికి ఎన్ని గోసలో, ఆ బాణాలే లాగితే ముందుకు వెళ్తాయి కదా, నడిచి నడిచి కింద రాయే దేవుడై రప్పని చెట్టుని పుట్టని ఎక్కించే శక్తి నీకు ఇవ్వడా అని జంగమయ్య మీద శివుడిని ప్రార్థిస్తూ ఒక పాట. ఎన్నో అవమానాలు, ఈరోజు అవమానపడ్డ వ్యక్తే రేపు ఎక్కడో ఉంటారు అందరికన్నా ముందు. అవన్నీ ఉన్నాయి ఇందులో. ఆ పాటే నన్ను పూర్తిగా ఈ నిలబెడతా ఉంది. టైటిల్ లేకపోతే నా సినిమా లేదన్న. నేను మీరు వేరే అంతెందుకన్నా, వేరే సినిమానో వేరే టైటిల్ పెట్టుకుంటే మీరు రారు, ఇక్కడ దాకా రారు, ఏదో కలిసిపోతుండే. ఒక కొంతమంది జర్నలిస్టులు నాకు కొంతమంది ఉన్నారన్న. స్వప్న గారు, నేను ఆమె టచ్చింగ్ కలవలేదు, ఆమె ఇంటర్వ్యూ మొన్ననే అయింది. ఆవిడ ముందు కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు. ఆవిడ సంగీతం నాకు ఇష్టం. మా టీవీ5 మూర్తి అన్న, ప్రివిలేజ్ జర్నలిస్ట్లో నాకు అర్ణ గోస్వామి గారి తర్వాత నాకు అత్యంత, నాకు ఆయన ఎందుకో ఇష్టం, నాకు మొదటి నుంచి. ఆయన ముందు కూర్చొని ఒక 5 నిమిషాలు ఈ సినిమా క్రాంతి గారి దగ్గర నుంచి, స్వప్న గారి దగ్గర నుంచి ఎవరైతే ప్రముఖ సినిమా జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళతో నన్ను దగ్గర చేసి, ఈ సినిమాలో మ్యాటర్ లేనిది నేను ఇలా కూర్చోబెట్టరన్న. ఒక్క కేసీఆర్ వీడేంటి ఇంత లేడు, వీడు కేసీఆర్ పేరు ఎట్లా పెట్టారు, పెద్ద పెద్దోళ్ళు నాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఆ శ్రేణిలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో మాట్లాడారు. నన్ను ఇది కేసీఆర్ గారి దాకా తీసుకెళ్ళిందన్న ఈ సినిమా. కేసీఆర్ గారే పిలిచి నా పాటను చూసి ఆయన పక్కన నుంచోబెట్టుకొని భుజం మీద చెయ్యేసి, వేరే సినిమా తీస్తే కేసీఆర్ గారు నన్ను ఎందుకు ఇస్తారన్న, ఆయన పేరు పెట్టాను. ఆ పేరే ఉచ్చారణ కేసీఆర్. కొన్ని ఉంటాయట, నాకు మొన్న జ్యోతిష్యులు చెప్తున్నారు, ఒక ప్రముఖ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను నేను, ఆయన పిలిచారు నన్ను, ఆయన నన్ను పిలిచారు, ఆయన నన్ను పిలిచారు, వెళ్ళా కూర్చున్నాం, చక్కగా నన్ను మాట్లాడారు. కొన్ని పేర్లు మాత్రం వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ పేరుతో నువ్వు పెట్టుకొని వచ్చావు, ఆశీస్సులు ఇచ్చారు, చాలు. ఈ పేరు నన్ను అంత పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళింది. ఇదే రాకింగ్ రాకేష్ ఒక కామెడీ సినిమా చేసుకున్నా, లేకపోతే ఇంకో సినిమా చేసుకున్నా నన్ను ఎంతగా ఆదరించేవాళ్ళు. బ్రాండింగ్ రాకపోతున్నా లేదన్న, ఇదైతే వాస్తవం. బ్రాండింగ్ రాకపోతుంది, జస్ట్ బికాస్ కేసీఆర్ అని టైటిల్ పెట్టినాం కాబట్టి బ్రాండింగ్ కేసీఆర్ అంతే. రైట్. వేణుస్వామి దగ్గర పోయిరా, ఏం చెప్పిండు వేణుస్వామి? వేణుస్వామి గారా ఏం చెప్తారు, నా బాధల్లో కాస్త తోటలో తగ్గుతాయి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. సపోర్ట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు, మొరల్ సపోర్ట్ అన్న. ఇంత పెద్దది చేస్తున్నావు, వయసుకి నువ్వు అంటే మనం సర్కిల్ ఉండి చేయడం వేరు స్వామి. లేకపోతే మా అమ్మ ఎవరో ఒకళ్ళు మన వెనకుండా చేస్తే అది దమ్ము ఉంటుంది ఇండస్ట్రీలో. ఎవరు లేని ఒంటరి ప్రయాణంతో వచ్చా, ఒక బ్యాగ్ వేసుకొని, ఒక బొమ్మ వేసుకొని, కోతి బొమ్మ వేసుకొని, దాని వెంట్రులోకి దాని పేరు పెట్టుకొని, దాన్ని మిమిక్రీ చేసుకుంటూ మణికొండలోకి వెళ్ళి మా అమ్మగారిని పెట్టుకొని, తెలియకుండా నా జీవితంలోకి నా భాగస్వామి సుజాత గారు, నాకన్నా మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. అలాంటి ఇదంతా ఒక అద్భుతమైన ఒక ఆరా పెట్టుకొని, ఈ ఆరాని డిస్టర్బెన్స్ చేసుకుంటూ నేను వేరే పని చేయాల్సిన అవసరం లేదు, ఇంతమంది డిస్టర్బ్ చేస్తూ కదా స్వామి. ఇదే ఆయనకు నచ్చింది వేణుస్వామి గారికి. నాకు వేణుస్వామి గారి వైఫ్ వనివీణ గారు నాకు మా టీవీలో చేస్తున్నప్పటి నుంచి పరిచయం. నేను వాళ్ళిద్దరిని కూడా నా ప్రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించాను. మీరు కూడా 18 నా ప్రిలీజ్ ఈవెంట్ తప్పకుండా రావాలి. తప్పకుండా. రైట్. అంటే జబర్దస్త్లో మంచి పేమెంట్స్ ఉంటాయి, ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు ఎంత ఆరామ్సే ఉంటారో జబర్దస్త్లో అట్లే ఉంటారు అని అన్నది
అయినా కూడా అటువంటి అన్ని ఇష్టపెట్టుకొని ఈ చిక్కుల్లో పడడం రాకేష్కి అవసరమా అంటే? మంచి మాట. ఒకరోజు అనిపించింది, ఈఎంఐలు అనేవి కొన్ని ఉంటాయి స్వామి, తెలియకుండానే ఈఎంఐలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అవి మా చుట్టూ రాకుండా మా జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక తల్లిలాగా తండ్రిగా కాపాడాడు. ఆయన రెక్కల కింద మేము చాలా సురక్షితంగా ఇన్ని సంవత్సరాలు బతికిన మేము, మాకు డబ్బు అక్కడక్కడే ఉంటాం. ఆ షో ఈ షో కంపెనీ జబర్దస్త్ అయిపోగానే మళ్ళీ ఈవెంట్ డబ్బు కుప్పలు తప్పలుగా వచ్చి పడుతూ ఉంటే నెలకి ఏం తెలియలే. అక్కడే ఫుడ్, ఇంట్లో కూడా తినేవాళ్ళం కాదు. అదే ఫుడ్, అదే బెడ్, మాకు అన్నీ అదే శ్రీరామ రక్ష మల్లెమాల. ఒక్కసారిగా వదిలేసి వస్తే రెక్కలు అయిపోయింది సార్. కొడితే దిమ్మ తిరిగి మైండ్. ఈఎంఐలు నెలకి వచ్చే డబ్బులు ఏమో తెలియదు కానీ అటు ఈఎంఐ కట్ అవుతూ ఇటు సినిమాకి ఖర్చు పెడుతుంటే సున్నాకి వెళ్ళిపోతుంటే నరాలు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోదాం మనకి ఎందుకు, బట్ నాకు మూవీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోదాం అనుకోరా? వెళ్ళిపోదాం మనకి ఎందుకు కానీ సేఫ్ జోన్ అలవాటు పడ్డాడు ఎప్పుడు కూడా ఫైర్ జోన్లోకి రాడు. సేఫ్ జోన్లోనే ఉంటాడు. నాకు ఫైర్ జోన్, నేను అక్కడే ఉంటా, అక్కడే పోరాడతా. తాడో పేడో ఒకసారి దిగాం కాబట్టి తెలుసుకున్నాం అంతే. ఇప్పుడు జబర్దస్త్ నుంచి రాకేష్ టోటల్ బయటకు వచ్చేసినట్టేనా? టోటల్గా ఏం లేదన్న. మళ్ళీ నేను పోయి సార్ నా పరిస్థితి అంటే మళ్ళీ తీసుకుంటాను. నేను ఎవరికో నేను అజాత శత్రువుని అన్న. మా గురుగారు రాళ్ళపల్లి గారు, మా భరణి గారు, వీళ్ళందరూ నాకు నేర్పించిన విద్య, సంస్కృతి, సాంప్రదాయం, విజ్ఞత అదే. ఎవరికి నేను ఎవరైనా నా మీదకి వచ్చినా నా తప్పు కాకపోయినా తిరిగి వెంటనే నేను నేర్చుకుంటా. ఇలా మాట్లాడకూడదు, ఇలా చేసుకోవాలని. అంతే తప్ప నేను పెద్ద డాడీస్కి వెళ్ళిపోయి నేను అది అంటే ఏముండదు అన్న. నేను మళ్ళీ వెళ్ళి సార్ నా పొజిషన్ ఇది, నేను మళ్ళీ వచ్చి చేసుకుంటాను అంటే నాకు ఎప్పుడు మల్లెమాల నా వెనుకుంటుంది, నా వెన్నుదండలుగా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తాను. ఆ సపోర్ట్ మీకు ఉంటుందని పక్కా. ఓకే, కీర్తి గారు ఇప్పటికీ నేను టచ్లో ఉంటా. ఆయన టోటల్ మల్లెమాలకి ఆయన ఎప్పుడు నా ఫోన్ గాడ్ ఫాదర్ లాగా నాకు ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటారు. సపోర్ట్ చేసిరా మల్లెమాల నుంచి మీకు మూవీకి ఏమన్నా? మూవీకి సపోర్ట్ అంటే అట్లీస్ట్ మోరల్ సపోర్ట్. నేను మూవీ వదిలేసి జబర్దస్త్ వదిలేసి చేసుకుంటుంటే మధ్యలో ఆ ఈవెంటో పిలిచిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారుగా. నా కూతురు పుట్టిన తర్వాత జబర్దస్త్లోనే చేయాలి ఫంక్షన్, పెద్ద ఈవెంట్లో చేయాలని పిలిపించి నన్ను నా వైఫ్ని ఒక స్టేజ్ మీద ఒక ప్రివిలేజ్ ఇచ్చి నా కూతురు పేరు కూడా అక్కడే పెట్టాను. నా తమ్ముడు కూతురు పేరు కూడా నక్షత్ర అక్కడే పెట్టాము. మాకు అదొక కుటుంబం, విడదలేని బంధం అంటారు ఇక. విడదలేని బంధం. కానీ ఇప్పుడు అంటే నాకున్న డౌట్ ఏంటంటే చాలా మంది అంటే ఒక్కసారి అగ్రిమెంట్ ఉంటుంది, ఆ బ్రేక్ చేస్తే కథ మళ్ళీ పోనీకుండదు రానీకుండదు, అట్లా చాలా మంది కూడా ఇక్కడే ఉండిపోయారు కదా జబర్దస్త్ పోకుండా. ఎప్పుడు జీవితంలోనే ఒకటే చెప్తాను, అగ్రిమెంట్ అంటే దేని మీద చేస్తావు? పేపర్ల మీద. నువ్వు పేపర్లను బ్రేక్ చేయి, సిస్టాన్ని బ్రేక్ చేయి, హార్ట్ని ఎప్పుడు బ్రేక్ చేయి. హార్ట్ బ్రేక్ చేసినప్పుడు కథం ఇక మనిషి అవుట్, ఇక చచ్చిపోయినట్టు సమానం. అట్లా ఆటలు బ్రేక్ చేసి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు వేరే పని చేసుకుంటూ. ప్రపంచంలో ఒకటే పని ఉండదు స్వామి. ఎవరికి ఏ నచ్చిన పని అయినా చేసుకుని ఎక్కడైనా వాళ్ళు ఇష్టారాజ్యంగా బతకొచ్చు. ఎవరి స్వేచ్ఛ హక్కు ప్రకారం వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చు. అలా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు బతుకుతున్నారు, మా ఇష్టంగా మేము ఇక్కడే బతుకుతున్నాం. జబర్దస్త్ మంచిగా ఉందా, మూవీ మంచిగా ఉందా అంటే ఏం చెప్తారన్నా? అన్న ఏం చెప్తామన్నా, అది ఇదొక ప్రపంచం, అదొక ప్రపంచం. ఇది చిన్న నదీ ప్రవాహం లాంటిది, సినిమా సముద్రం లాంటిది. తిమింగలాలు ఉన్నాయి ఇక్కడ, సొరచాపలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద షార్కులు ఉన్నాయి ఇక్కడ. మధ్యలో వచ్చి టైటానిక్ షిప్లు గుద్దుతూ ఉంటాయి మనల్ని. లంగర్లీసి లాగి వెనక నుంచి గుంజుదామని చూస్తారు ఇక్కడ. పెద్ద పెద్ద హెలికాప్టర్లు తొక్కేస్తామని చూస్తారు. సముద్రంలో కొట్టుకుపోయావంటే జాడ కాదు కదా, డెడ్ బాడీ పీస్ కూడా దొరకదు, నదిలో అన్న దొరుకుద్ది. మరి ఇంత తెలిసి ఎందుకు దిగిరా నా సముద్రంలోకి? చూద్దాం, అల్టిమేట్గా సముద్రంలోకి వెళ్ళాలి కదా స్వామి. మన ప్రయాణం, చివరి ప్రయాణం మనకు స్క్రీన్ మీద మనం చూసుకోవడమే కదా స్వామి. కళాకారుడి ప్రతి ఆశ పైన స్క్రీన్ మీద చూసుకోవడమే. అదేదో నాకు తెలిసి పెద్దగా కొట్టే అంతే. ఇప్పుడు ఆల్రెడీ అంటే సుజాత గారికి కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చుట్టూ సర్కిల్ జబర్దస్త్ టీమ్ కావచ్చు, అందరికి తెలుసు మూవీ అంటే ఎట్లుంటుంది అని అన్నది. ఆల్రెడీ జబర్దస్త్లో చేసిన వాళ్ళు కూడా మూవీస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ వద్దు రాకేష్ అనవసరంగా తొందరపడుతున్నావు అన్నారా? అయినా వెనక్కి తగ్గాలి, ఎందుకు కాంప్రమైజ్ కాలే? సినిమా చేయట్లేదు నేను, ఉద్యమంలానే చేశా. ఉద్యమాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. ప్రపంచంలో ఫెయిల్ అయిన ఉద్యమం ఒకటి చూపించన్నా, ఉద్యమంలానే ఉంటుంది. నా సినిమాను కూడా ఉద్యమంలానే భావించాను. నా ఉద్యమం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నేను ఉండకపోవచ్చు కానీ నా ఉద్యమం ఉంటుంది. మీరు కేసీఆర్ అని పేరు పెట్టినందుకు టోటల్గా రాజకీయ నాయకులు లెక్క మాట్లాడుతున్నారు. నీ ముందు ఎంతమంది రాజకీయ నాయకులు ఇరికిచ్చావు, ఎంతమందిని తత్తర బిత్తర చేసావు, కానీ నా కాన్ఫిడెన్స్ నా సినిమా అంతే. ఇక అంతే. కాంగ్రెస్ పార్టీ అపోనెంట్ అయిందా మీకు? ఇప్పటి వరకు అవ్వలేదు. కొంతమంది నాయకులు ఫోన్ చేసి అయ్యారు. ఏమన్నారు? వాళ్ళు అసలు కార్పొరేటర్లు కూడా కాదు,
ఏదో వైట్ షర్ట్లు పొద్దునే వాళ్ళ ఆవిడ ఉతుకుద్దన్న దానికి గంజి పెట్టుకుంటారు, ఇస్త్రీ చేయించుకుంటారు, 4 రూపాయలు ఇస్త్రీ, ఇప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు అయినట్టుంది. ఆ 9 రూపాయలు వైట్ అండ్ వైట్ వేసేసుకొని ఏం చేయాలో తెలియక వెంటనే భార్య బయటకు వెళ్ళిపోమంటది, వచ్చేస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక నేను ఒక దొరుకుతా, ఫోన్ చేసి తిడతారు అంతే. ఏమనిపించింది అట్లన్నప్పుడు? తప్పే ఉంది, తిడతారు. తప్పేముంది? వాళ్ళకి నచ్చలేదు, తిట్టారు. వాళ్ళకి నచ్చితే పొగుడతారా? ప్రపంచంలో మంచి చెడులు రెండే ఉంటాయి. నీకు నచ్చినట్టు చేస్తే నేను మంచోని, నచ్చినట్టు చేస్తే చెడ్డోన్నా. అట్లా అని నేను మంచోని కాదు, నేను చెడ్డోని కాదు. నీ గురించి నేను ఏం చేయట్లేదు ఇక్కడ, నా కోసం నేను చేస్తున్నా. నేనేమనుకున్నా నా ఆశయం కోసం చేస్తున్నా. నేను చేసేటువంటి ఆశయంలో ఏ చిన్న రవ్వంత సహాయం నేను నీ దగ్గర తీసుకోలేదు, నువ్వు నాకు పరిచయం కూడా లేవు. అలాంటి వ్యక్తి నన్ను అంటే నేను ఎందుకు పట్టించుకుంటాను? ఈ సినిమాకి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఫండింగ్ చేసిందా? చేస్తే త్వరలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. అదే నా బాధ అంతా. ఈ సినిమా కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉండుంటే దీనన్నా వెంటనే వేరే రేంజ్లో మనం హెలికాప్టర్లు చేసేవాళ్ళం ఇంటర్వ్యూ. అలా ఉంటాయి నాది, వేరే రేంజ్లో చేసేటాను. రాకేష్ సినిమా కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, రాకేష్ సినిమా కాబట్టి మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నాం. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ఏమో చేస్తే అంటే ఒక మంచి ప్రోడక్ట్ చేశాను, ఇంకొంచెం నాకు సహాయ సహకారాలు వచ్చుంటే వేరే రేంజ్లో ఉంటుంది కదా సినిమా అని నా బాధ ఉండే. ఓకే, పెట్టిన డబ్బులు వస్తాయని అనుకుంటారా? పెట్టిన డబ్బు పాటు నేను ఎదురు చూడని డబ్బు కూడా వస్తుంది. అంత నమ్మకం ఉంది అన్న సినిమాలో? సినిమా ఎప్పుడు సినిమానే కదన్నా, చాలా ఉన్నాయి అన్న. నేను సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే అక్కడే సక్సెస్ అయినట్టు అన్న. డబ్బు నాకు రేపు వస్తుంది, నువ్వు అన్నావు డబ్బు వస్తుంది, నీకు తెలియకుండా ఎంతమంది సినిమాలు తీసి ఎన్ని ల్యాబ్లో పడిపోయి ఉంటాయి. సినిమాలు మొదలుపెట్టి పూజా కార్యక్రమాలు చేసి సెట్లోకి వెళ్ళి కూడా అయిపోయినట్టుంది. రాకేష్ అన్న ఇక్కడ చిన్న ఆర్టిస్ట్, సినిమా స్టార్ట్ చేసిండు, సినిమా మొదలెట్టిన విషయం కూడా ఎవరు తెలియదు, తీసేసా. 22 రోజులు 30 రోజుల్లో కాపీ కొట్టేసా. కొట్టి మొత్తం సారథి స్టూడియోలో సింగిల్ బిన్ను మీద మొత్తం అన్నీ ఏర్పాటు చేసేసి కూర్చొని ఫైనల్గా రేపు నా సినిమా ఆస్ట్రేలియా, అమెరికా, తెలుగు 2 రాష్ట్రాలు, 172 థియేటర్లు, ఒక రాకేష్ సినిమా, ఒక చిన్న రాకేష్ సినిమా 170 థియేటర్లు రిలీజ్ అవుతుందంటే నువ్వు డబ్బును చూస్తావా, పేరుని చూస్తావా? చెప్పన్నా, ఏం చూస్తావు నువ్వు? పేరునే చూడాలి. దట్ ఈస్ ఎవరున్నారు వెనక? ఎవరు లేరు. అక్కడ వరకు తీసుకెళ్ళి కొట్టే అయిపోయింది. ఇది నాకు రెండో సినిమాకి పనికిరాదన్నా. రెండో సినిమాకి డబ్బు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వస్తుంది. మా గురుగారు చెప్పారు, మా మల్లెమల్లిలో ఉంటారు ఒక ఆయన, కీర్తి గారు అని ఒక ఆయన పెద్ద ఆయన, ఆయనే చూసుకుంటారు. వాళ్ళ నాన్నగారు నాకు అత్యంత ఆత్మీయులు, 75 76 ఉంటాయి. నువ్వు ఎప్పుడు కూడా డబ్బు అడగు, పని అడుగు, పనే డబ్బు చేస్తుంది అన్నాడు. నేను అప్పటి నుంచి పని అడగడం మొదలుపెట్టాను. పని ఉంటే ఏంటి అని, నా పని నాకు డబ్బు వస్తుంది, డబ్బు నేను డైరెక్ట్ అడగను. ఆ నమ్మకం ఉంది ఉందన్న, పక్కా. కానీ సినిమాలో సుజిత గారు ఉన్నాక హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? అన్న ఆవిడ నాకన్నా పెద్ద స్టార్ అన్న. ఇప్పుడు సేవ్ ద టైగర్స్ ద్వారా ప్రియదర్శి గారు వాళ్ళంతా పెద్ద బ్యానర్స్ చేస్తూ ఉన్నారు. నాకు రైట్ అనిపించింది. వాళ్ళంతా హార్టిస్ట్ని, పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద ప్రొడక్షన్. నేను చేసుకున్న చిన్న సినిమాకి నా జీవితం ఎలాగో నేనేమైపోతాను నాకు రేపు తెలియదు అన్న, ఏమవుద్దో కూడా తెలియదు. అలాంటిది ఆమె జీవితం కూడా పలంగా పెట్టాల్సిన అవసరం నాకు లేదన్న. ఒక ఆడపిల్ల లైఫ్ అది, ఆమెని వాడచ్చు అంటే వాడచ్చు, ఏముంది, సో డబ్బులు మిగిలితే నాకు ఇక్కడ కొంచెం మిగిలినట్టే కదా. కానీ కథపరంగా నాకు దేవుడిచ్చినటువంటి భార్య ఆవిడైతే, దేవుడిచ్చిన హీరోయిన్ సత్యకృష్ణ గారని సీనియర్ ఆర్టిస్ట్, వాళ్ళ పాప. ఆమెకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలన్నా. ఎంత కోఆపరేట్ చేసిందో ఆ హీరోయిన్, వాళ్ళ అమ్మగారు నా కష్టాన్ని చూసి. సినిమా ప్యాషన్. నేను ఒక క్యారీవ్యాన్ ఇవ్వలేదు, ఒక కనీసం కారు పెట్టలేదు. ఆ అమ్మాయి పాపం ఆ తాండాలోనే గుడిసెల్లోనే డ్రెస్ మార్చుకునేది, మాతోనే అక్కడ కూర్చొని. ఉన్న హీరోయిన్లకి, ఇప్పుడున్న హీరోలకి మనం అవి చేయలేమన్నా. చాలా లగ్జరీస్ ఉండాల్సిందే. మినిమం సౌకర్యం అంటే టాయిలెట్కి వెళ్ళడానికి మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వాలి. అవి కూడా నేను ఇవ్వలేకపోయా. తాండాలో చేస్తున్నప్పుడు ఏముంటుందన్న, చాలా కష్టపడ్డారు మొత్తానికి. లేకపోతే సినిమా పూర్తి చేయడం అంటే అది సమస్య విషయం. ఎంత టీం ఉన్నది మొత్తం? ఉంటారన్న ఒక 60 మంది ఉన్నారు నా కోసం పనిచేసిన. మొత్తం 60 మెంబర్స్ సైన్యం, బాహుబలి సైన్యం. సో సైన్యాన్ని పెట్టి మొత్తానికి సినిమా కంప్లీట్. అన్నిటికన్నా ముందు గరుడవేగ అంజీ గారు ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ షిప్ డైరెక్టర్. ఇంతకుముందు గరుడవేగ, బుజ్జి ఇలారా, 10th క్లాస్ డైరీ, పెద్ద పెద్ద సినిమాలు తమిళ్లో చేసిన వ్యక్తి. కేవలం నేను చెప్పిన కథ నచ్చడం వల్ల నాకు ఆ ఓమి స్ట్రింట్లో ఒక మట్టి వాసన తగలాలి, పెద్ద లైట్లు పెట్టలేము మన సినిమాకి. నాకు ఆ న్యాచురల్ లంబాడి ఒక
ఆర్ట్ థియేటర్ ప్రింట్లో కావాలి అన్నప్పుడు నాకు అలా చేసి పెట్టారు ఆయన. ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే ఆయన కూడా మెయిన్. అంటే ఇప్పుడు ఇదంతా పొలిటికల్ ఇష్యూ అయిపోయి మీరు ఆ పేరు పెట్టడం వల్ల ఈ పొలిటీషియన్స్ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫ్యామిలీ ఏమైనా సఫికేట్ అవుతుందా? ఫ్యామిలీ దాకా ఇది తీసుకెళ్ళండి. ఇప్పుడేగో జస్ట్ మీ ముందు కూర్చున్నప్పుడే ఒక పోలీస్ ఫోన్ చేశాడు. ఏమయ్యా రాయదుర్గం రమ్మంటే వస్తలేవు ఏంటి? దేనికి రావాలి? నీ మీద ఎవరో కంప్లైంట్ దేనికి ఇస్తారో తెలియదు అన్న. ఇలాంటివి నా మీద ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఆ కేసీఆర్ పేరు వల్ల ఎవరో పోతారు, వాడు మనోభావాలు దెబ్బతిన్న వీళ్ళు మనం ఇవన్నీ నేను ఎప్పుడు మీడియాకి చెప్పుకోలే. చెప్పుకుంటే వాళ్ళు హైలైట్ అవుతారు. వాళ్ళు హైలైట్ అవ్వాలని నా మీద వెళ్తున్నారు బాణాలు. ఉన్నాయి ఇంకా సినిమా పనులు ఉన్నాయి. రేపు రిలీజ్ 18th ప్రీలీజ్ ఫంక్షన్కి గెస్ట్లను పిలుచుకోవాలి, అవి చూసుకోవాలి. తర్వాత 22 ప్రపంచవ్యాప్తంగా సినిమా. దాని తర్వాత ప్రీలీజ్ ఈవెంట్లోని ఎప్పుడు ఎవరు అనౌన్స్ చేయని ఒక గొప్ప నిర్ణయాన్ని, గొప్ప ఆశయాన్ని మళ్ళీ నేను ప్రకటిస్తున్నా అక్కడ. నేను ప్రీలీజ్ ఈవెంట్లోనే నా నెక్స్ట్ సినిమా ఏంటి, దాని కమా ఏంటి, కమాషి ఏంటి, ఎవరెవరు దానికి కర్త, క్రియ, కర్మ, అమ్మ, నాన్న అని అది నేను అలా ఉంటుంది తప్ప వీళ్ళని పట్టించుకుంటే ఇక వీళ్ళకి నేను చెప్పిన కదా అదే 2 వైట్ షర్ట్లు ఉంటాయి, 2 వైట్ ప్యాంట్లు ఉంటాయి వాళ్ళకి. పాపం తిప్పి అవే మార్చుకుంటా ఉంటారు. నువ్వు చూడు, ఎప్పుడైనా చూడు. నువ్వు కావాలంటే ఏదన్నా వాళ్ళు వచ్చినప్పుడు నీ పక్కన కూర్చున్నప్పుడు మార్కు పెట్టు, అదే 2 రోజుకి మళ్ళీ అదే వస్తుంది షర్ట్. కొత్త షర్ట్ ఏమి రాదు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ వచ్చిందా రాలేదా? వచ్చింది కొంత. కేసీఆర్ గారి దగ్గరికి నేను వెళ్ళగలిగానంటే రామారావు గారు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు అన్న. నిన్ననే వెళ్ళి కలిసి వచ్చాను బీఆర్ఎస్ భవన్కి పోయినా. మీకు తెలిసే ఉంటుంది ఆ సమాచారం. వెళ్ళి కలిసి వచ్చాను. ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను వారిని ఆహ్వానించడానికి వెళ్ళాను. కాకపోతే కొంచెం గందరగోళంగా ఉంది ఇప్పుడు బయట పరిస్థితి. వీటిని చూసుకొని తప్పకుండా వస్తారు. మొత్తానికి అంటే కేసీఆర్ అని పేరు పెట్టుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు రాముడు అని పేరు పెట్టినప్పుడు రామభక్తులందరూ ఒక దగ్గరికి రావాలి. ఆంజనేయ స్వామి అని పేరు పెట్టినప్పుడు మొన్న జై హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది. హనుమానా అది హనుమాన్ భక్తులంతా దాన్ని బ్రహ్మరథం పట్టారన్న. నేను మనిషిని కూడా దేవుడే అంట. కనిపించని దేవుడికి పులమాలేసి కొబ్బరికాయ కొట్టి ఊదురుబత్తులు పెట్టి భజన చేయటం కాదు, ఉన్న వ్యక్తుల్ని దేవుళ్ళ భావించే వ్యక్తి నేను. కేసీఆర్ దేవుడానే? దేవుడే. నువ్వు కూడా నాకు దేవుడే. నువ్వు నాకు సహాయం చేస్తే నాకు దేవుడే. నాకు ప్రతి మనిషి కనిపించే వ్యక్తి, నా సహాయం అందించి నా జీవితంలో నా కుటుంబ సభ్యుడైన ప్రతి వ్యక్తి నాకు దేవుడే అన్న. నాకు దేవుడే. కేసీఆర్ నాకు దేవుడే. నిజమన్నా. నాకే కాదన్నా, ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రపంచానికి. అరే ఇప్పుడు నా దాంట్లో ఒకటి ఉంది. ఎంతోమంది రాష్ట్రాలకి సీఎం ఉంటాడు. నేను రాష్ట్రం మీద ఇచ్చిన సీఎం. నేను ప్రెస్ మీట్లో కూడా ఎంతోమంది పెద్దవాళ్ళ ముందు అదే చెప్పా. మనకి ఏంటి నువ్వు కేసీఆర్ ఫ్యాన్ అని నేను ఆంధ్రాలో చెప్పా. వెళ్ళి ప్రభాస్ గారి ఫంక్షన్లో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కేసీఆర్ ఫ్యాన్ నమస్తే అని చెప్తే కిందకు వచ్చాక ఒక ప్రముఖ రాజకీయ నాయకులు అన్నారు, పేరు ఎందుకు అని ఆయన అన్నారు. ఏం ధైర్యం ఇక్కడికి వచ్చానన్న. కేసీఆర్ అనే వ్యక్తి ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక తెలంగాణకో పరిమితమైన వ్యక్తి కాదు. కేసీఆర్ ఇస్ ద బ్రాండ్ అండ్ యూనివర్సల్గా కేసీఆర్ అనే 3 అక్షరాలు ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ 3 పదాలు ఉంటాయి. చెగోవీరా కనుక ఎట్లా ఎర్ర విప్లవాన్ని ఎంత అద్భుతంగా సృష్టించి ఇప్పటి వరకు యూత్ కూడా స్టిక్కర్ల మీద, బొమ్మల మీద, చెప్పుల మీద, డ్రెస్సుల మీద, టీషర్ట్ల మీద వేసుకొని బతుకుతున్నారో, రేపు తెలంగాణలో మీరుండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, ఇక్కడ 100 పార్టీలు రావచ్చు, కానీ 100 పార్టీల ముందు ఉండే ఏకైక వ్యక్తి కేసీఆర్. పార్టీలకు చెప్పట్లే, వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. ఇక్కడ పార్టీ భజన కాదు, వ్యక్తిగత భజన అనేది. దీన్ని వ్యక్తిగత గౌరవం అంటారు. వ్యక్తిగత ఆత్మ సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది. ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. నేను చెప్పే వ్యక్తి 100 మంది పార్టీలో ఉన్న వ్యక్తి ముందు వినపడే ఏకైక పేరు కేసీఆర్. భవిష్యత్తులో పార్టీలు ఏమైనా జాయిన్ అవుతారా? బీఆర్ఎస్ పార్టీలు ఏమైనా జాయిన్ అవుతారా భవిష్యత్తులో అంటున్నా? నువ్వు ఇప్పిస్తే జాయిన్ అవుతా అన్న, నీ దయ. ఓకే. అంటే నిజంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావడం ఒక ఎత్తు అయితే, ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగాలన్న ఆలోచన రావడం ఇంకొక ఎత్తు అయితే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మీరు సినిమా చూసిరా, దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. రియల్లీ మీకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రావాలి ఖచ్చితంగా. చాలామంది మీకు సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే ప్రతి ఒక్కరిని వీడియో చూస్తున్న వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. సుజాత గారు మీకు ఈ మూవీ పట్ల సపోర్టివ్గా ఉన్నారా, లేకపోతే అవసరమా రాకి మనకు ఇదంతా అని చెప్పేసి అన్నారా? ఎప్పుడు అనలే అమ్మాయి, ఆ బిడ్డ ఎప్పుడు అనలే. చాలా ఇబ్బంది పెట్టాను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు అది చెప్తే నీ కోపం వచ్చి లేస్తావు, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ అది తెలుసు. చాలా ఇబ్బంది పెట్టారు ఇంట్లో వాళ్ళు, మీ బ్రదర్స్ కానీ. తమ్ముడు అమ్మ అంటే ఇక వాళ్ళు భరించక తప్పదన్నా. మరి ఇప్పుడు తల్లి అన్నాక భరించాలి, తమ్ముడు అన్నాక అన్న ఏం చేసినా భరించాలి. ఈ బిడ్డ ఎక్కడి నుంచో వచ్చింది. నాకన్నా ఆవిడ సరే, నేను 20 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్న కలమ్మ తల్లి ఆశీస్సులతో ఆ అమ్మాయి చాలా
ఒక టైంలో ఫేమ్ అయిపోయి పెద్ద స్టార్ అయిపోయింది. అలాంటప్పుడు ఆమెకు కొన్ని ఆశయాలు ఉంటాయి, ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆమెకేమో అవసరం అన్న వేరే ఇంటి నుంచి తెచ్చుకున్నాం, మన ఇంటికి తెచ్చుకున్నాం. ఏమన్నా ఒక్క నిమిషం కాదనుకుంటే అయిపోద్ది. కానీ ఆ బిడ్డ బాగా ఓర్చుకొని తట్టుకొని నన్ను నీ వెనక నిలబడి నడిపించింది. నా వెనకే కాదన్న, నాతో నేను ఇక్కడ దాకా ఉన్నాను అంటే కూడా ఇప్పుడు మీకు ముందు కూర్చున్నానంటే ఆ అమ్మాయికి అప్పచెప్పి ఆ స్వామికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అక్కడ ఆమె చూసుకుంటుంది. సూపర్. అంటే ఆ సపోర్ట్ మీకున్నది సూపర్. అసలు థ్యాంక్ యూ సో మచ్. మరోసారి చెప్తా ఉన్నా, మీ మూవీ సూపర్ 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 సక్సెస్ కావాలని. సబ్స్క్రైబర్స్ చూసినా కూడా నా సినిమా హిట్ అంతే. షూర్, తప్పకుండా చూస్తారు మా సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. దిల్ రాజ్, దిల్లున్నాడు. త్రివిక్రమ్, సరస్వతీదేవిని ఎప్పుడు పక్కనే పెట్టుకొని ఆ అమ్మవారికి ప్రియభక్తుడు. కేసీఆర్, అల్టిమేట్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. నేను చెప్పే కదన్నా, రేపు తెలంగాణ తల్లి బాధపడి కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటి చుక్కను తుడవడానికి పుట్టిన ఏకైక వ్యక్తి, అమ్మ నీ కొడుకుగా నేనున్నానని చెప్పే ఏకైక వ్యక్తి కేసీఆర్. కేటీఆర్, రేపు రాబోయే యువతరానికి మార్గదర్శి. హరీష్ రావు, ద వెరీ బెస్ట్ పొలిటీషియన్, రాజనీతిజ్ఞుడు. రేవంత్ రెడ్డి, ఛాలెంజ్లు ఎక్కువ తీసుకొని ఛాలెంజ్ల మీద నడిచే వ్యక్తి. సీతక్క, మరొక సమ్మక్క. మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరేంటేనే కిక్కు, ఆ కిక్కుతోనే ఇక్కడ వరకు మీ ముందు కూర్చున్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో చెకోవీరా. సుజాత, నాలో సగం. జబర్దస్త్, నా హార్ట్. రోజమ్మ, నాకు అన్నం పెట్టింది. నా బాబు, మంచి చెడు నేర్పించాడు. మల్లెమాల, వీళ్ళందరినీ ఇచ్చింది మల్లెమాలే. మహావృక్షం. రాకేష్ ఎవరు అని అంటే రేపు సినిమా తర్వాత తెలుస్తుంది అన్న. సినిమాలో ఉన్న కేసీఆర్. సినిమాలో ఉన్న రాకేష్ నైటే ప్రపంచానికి ఈ వ్యక్తి తెలిసిపోయాడు. ఆ ఊరికి హీరో అయ్యాడు. ఆ ఊరికే బహుమతిగా ఇచ్చాడు. క్రాంతి. తెలంగాణలో ఉన్న అతి తక్కువ మంది ఎథిక్స్ ఉన్న జర్నలిస్టుల్లో మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.